సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 84వ సర్గము. గుహుడు భరతుని రాకలోని ఆంతర్యము తెలియక యుద్ధ సన్నద్ధులై ఉండండి అని తన వారిని ఆదేశించుట. భరతుని భావమును గ్రహించుటకై అతడు కానుకలతో ఎదురేగి వారిని తన పురమునకు ఆహ్వానించుట. అంతటా నిషాదరాజైన గుహుడు గంగా తీరమున విడిది చేసి ఉన్న భరతుని సేనను చూసి తొట్రుపడుతూ తన సహచరులతోటి ఇలా అంటున్నాడు. ఓ సోదరులారా, ఇదిగో ఈ శృంగిబేరపుర సమీపమున విడిది చేసి ఉన్న ఈ మహాసేనను చూడండి. ఇది అపారమైన ఒక మహాసముద్రంలా కనిపిస్తోంది. ఇంతటి విశాలమైన సేనను నేను మనస్సును సైతము ఊహించెరుగను. రథముపై ఎగురుచూ కనబడుతున్న ఆ కోవిదార ధ్వజము ఇక్ష్వాకు ప్రభువుల చిహ్నము. దీనిని బట్టి ఆ రథమునందున్నవాడు భరతుడే అనుట నిశ్చయము. అతడు దుర్బుద్ధితో ఇటు వచ్చి ఉండును. దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మి సుసంపన్నమైనది, సామాన్యులకు అది సుదుర్లభమైనది. దానిని ఈ కైకేయి సుతుడు శాశ్వతముగా తన హస్తగతం చేసుకొనదలిచినట్లున్నాడు. అందులకై ఆ భరతుడు శ్రీరాముని దాసులమైన మనలను తన సేనాబలంతో బంధించుట కానీ చంపుట కానీ చేయును. తరువాత ఆ శ్రీరాముని అడ్డును కూడా తొలగించుకొని తన కోరికను తీర్చుకొనదలిచినట్లున్నాడు. అందులకే అతడు ఇటు వచ్చినట్లున్నాడు అని నేను అనుకుంటున్నాను. దాశరథి అయిన ఆ శ్రీరాముడు నాకు పరమమిత్రుడు, ప్రభువు కనుక అతని హితమును గోరి మీరు అస్త్రశస్త్రములతో సన్నద్ధులై గంగా తీరమున నిలిచి ఉండండి. కందమూలములను ఫలములను భుజించినట్టు వారును రేవులను రక్షించువారును అయిన పల్లెయోధులు తమ బలములతో గంగానదీ తీరమున నిలిచి అచ్చట ఉండవలెను. మన దగ్గర 500 నావలున్నాయి. ఒక్కొక్క నావపై 100 యువయోధులు జాలరి జాతి వారు సర్వసన్నద్ధులై నిలిచి ఉండవలెను అని గుహుడు అందరినీ ఆదేశించాడు. ఒకవేళ భరతుడు శ్రీరామునకు సంతోషమును గూర్చువాడై ఇటు వస్తూ ఉన్నచో నేడు ఈ సేన సురక్షితముగా గంగానదిని దాటగలదు. నిషాదరాజైన గుహుడు తన అనుచరులకు ఇట్లు ఆజ్ఞలను ఇచ్చాడు. తరువాత అతడు కండ చక్కెరలను, పండ్ల రసములను, మధువులను, పట్టు వస్త్రములు మున్నగు కానుకలను తీసుకొని భరతుని దగ్గరికి స్వయంగా వెళ్ళాడు. పరాక్రమశాలియు వినయశీలియు రథసారథియు అయిన సుమంత్రుడు తమ కడకు వస్తూ ఉన్న ఆ గుహుని చూసి భరతునితోటి ఇలా వినమ్రుడై చెప్తున్నాడు. ఓ కాకుస్థ వంశతిలక భరత, మన కడకు వస్తూ ఉన్న ఈ వృద్ధుడు నిషాదరాజు, శృంగిబేరపురమునకు ఈ ప్రదేశమునకు ప్రభువు. ఇతని పేరు గుహుడు. ఇతని కడ వేల కొలది పరివారములు ఉన్నాయి. ఇతడు మీ అన్నయ్యైన శ్రీరామునకు ఆప్తమిత్రుడు. దండకారణ్యములయందు సంచరించుటలో రాటుదేలినవాడు. రామలక్ష్మణులున్న ప్రదేశము బాగుగా ఎరిగినవాడు. అందువలన ఈ నిషాదరాజు మిమ్ము దర్శించుటకు అనుమతించండి. అప్పుడు భరతుడు సుమంత్రుడు పలికిన సంతోషకరములైన మాటలను విని నిషాదరాజైన గుహుడు వెంటనే నన్ను కలుసుకొనవచ్చును అని అతనితో చెప్పారు. భరతుని అనుమతి లభించుటతో గుహుడు సంతుష్టుడై తన వారితో కూడి భరతుని చేరాడు. తరువాత అతడు ఆయనకు ప్రణమిల్లి ఇలా విన్నవించాడు. ఓ మహారాజా, ఈ ప్రదేశము మీ విహారవనముల వంటిది. మీ రాక మాకు ముందు తెలియనందున మేము మీకు తగిన సేవలు చేయలేకపోయాం. ముందుగా తెలిసి ఉన్నచో ఎదురుగా వచ్చి సాదరముగా మీకు స్వాగత సత్కారములను జరిపి ఉండేవారము. మేము అందరము మీ దాసులము. ఈ సేవకుని ఇంట వసింపుడు. ప్రభు, ఈ ఫలమూలాదులు మీరు ఆరగించుటకై అర్పింపబడినవి. వీటిలో కొన్ని పండ్లు ఇప్పుడే తెచ్చినవి, రసయుక్తములైనవి. మరికొన్ని ఎండు ద్రాక్షాది ఫలములు, వీటితో పాటు ఫలరసములు కూడా సిద్ధముగానున్నవి. ఇవి మాత్రమే కాక ఇంకనూ వివిధములైన వన్య పదార్థములను కలవు. వీటిని అన్నింటినీ మా నిషాదులే ప్రేమతో తీసుకొని వచ్చారు. దయతో స్వీకరించండి. మీ సేన మా ఆతిథ్యమును స్వీకరించి ఈ రాత్రిని ఇక్కడనే గడపవలనని మా కోరిక. మీరు సేనా సహితముగా నేడు మా అతిథి మర్యాదలను తనివి తీరా అందుకొని రేపు వెళ్ళవచ్చును. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన
శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 84వ సర్గము సంపూర్ణం. శుభం.